శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అంతా ఒకచోట చేరి కలర్స్ అద్దుకుంటున్నారు, డాన్సులు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు రెయిన్ డాన్స్ చేస్తూ అలరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ముందుగా రాజనీతి ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక కూడా ఒక విశిష్టత ఉంటుంది. అయితే భారతీయులు అన్ని పండుగల్లో అతిపెద్ద పండుగగా హోలీగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, హోలీ వేడుకలతో శ్రీకాకుళం జిల్లా అంతా దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే హోలీ ముందు రోజు సాయంత్రం హోలికా దహనంతో ఈ హోలీ పండుగ అనేటటువంటిది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఈ హోలికా దహనానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ఏదైతే మనకి హిరణ్యకశిపుడు ఉన్నారో, హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని చంపడం కోసం ఏర్పాటు చేసినప్పుడు తన చెల్లి హోలికాదేవికి చెప్పిన తర్వాత తను హిరణ్యకశిపుడి ఆదేశాల మేరకు ప్రహ్లాదు ఉంటాడు, ప్రహ్లాదుని పట్టుకొని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి దీని ప్రకారం ప్రహ్లాదుడు మంటల్లో నుంచి క్షేమంగా కాపాడబడి హోలిక మాత్రమే ఆ మంటల్లో దహనం అవుతుంది. కాబట్టి ఈ పండుగని హోలికా దహనంతో మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ చూసినా సరే రంగుల పండుగ కన్నులు విందుగా కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లా మొత్తం చాలా మంది హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ హోలీ పండుగ యొక్క విశిష్టత మీద వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? సుష్మా అండి. ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి. బట్ ఇక్కడ చేయలేదు, మేము ఎప్పుడు వైజాగ్ వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ శ్రీకాకుళంలో అవుద్దని అనుకోలేదు. బట్ ఈసారి దహనం వాటికి చూసి అడిగాం. మీకు ఈసారి అవ్వలేదు మాకు వెళ్ళడం. మా పాప ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్, అందుకని వెళ్ళలేదు వైజాగ్. ఒకసారి అడిగితే రేపు ఇక్కడ రండి అని అన్నారు. మేము ఇంత బాగా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే మామూలుగా వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ. మేడం, ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే థ్యాంక్ యూ. పిల్లలందరినీ తీసుకొని వచ్చినట్లు ఉన్నారు. సో ఎలా సెలబ్రేట్? చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను నర్సంపేట నుండి వచ్చాను. మా తమ్ముడు వాళ్ళు చెప్పారన్నమాట, ఇట్లా ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు అని. యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే కూడాను. సో ఐ వాంట్ టు సెలబ్రేట్ బోత్ ద ఫెస్టివల్స్ ఎట్ ద సేమ్ ప్లేస్ విత్ మై బ్రదర్. సో ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. నా స్ట్రెస్ అంతా ఒక 2 hours మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి హిందూ ప్రకారం చాలా పండుగలు ఉంటాయి పురాణాల ప్రకారం. బట్ హోలీ అనేసరికి బ్రైట్ కలర్ బ్రైట్స్ కానివ్వండి, చాలా బ్రైట్ బాగుంటుందా అండి? బ్లాక్ అండ్ వైట్ బాగోదు కదా. ఆబ్వియస్లీ కలర్ఫుల్ గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. సో ఇంకా చాలా మంది మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఎవరికి వాళ్ళే ధూమ్ధామ్ గా హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. సో చెప్పండి, మిమ్మల్ని చూస్తే హోలీ పండుగ అంతా మీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ముందుగా హ్యాపీ హోలీ. అండ్ హోలీకి సంబంధించి మీరేం చెప్తారు? హోలీ అనేది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ. హోలీ అనేది ఈ రోజు అంతా ఈ అన్ని రంగులు కలిపి ఎలా కలిసిపోతే అలాగే మనం కూడా అంత దేశమైన అంత విరోధమైన అందరూ కలిసిపోతాము. ఇది హోలీ అనేది క్లైమేట్ చేంజ్ ఒకటి అవుద్ది కదా, ఆ టైం అప్పుడులో మనం వింటర్ నుంచి సమ్మర్కి వెళ్తున్నాం కదా, అప్పుడు ఏమంటే మనకి కొంచెం డిసీజ్ రాకుండా అప్పుడు హార్బల్ కలర్స్ వాడేవారు. అది కూడా మనం హెల్త్ కోసం పనిచేసేది. దీనికి ఒక కథ ఉంది. త్రేతాయుగంలో హిరణ్యకశిపుడు ఉండేవాడు. ఆయన నయన దేవుడు, నన్ను మీరు అందరూ పూజించాలి, ఇంకా వేరే వాడిని పూజ చేయకూడదని ఆయన అందరికీ అలాగనేవాడు. వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టాడు, ఆయన పేరు ప్రహ్లాద్. ఆయన ఏంటంటే విష్ణు భగవాన్ని పూజించేవాడు. అయితే నయన దేవుడు ఆయన పూజ చేయకూడదంటే ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకపోతే అతన్ని ఎలాగైనా చంపేద్దామని ఆయన ట్రై చేశాడు. అన్ని విధంగా చేసినప్పుడు ఆయనకి ఏం అవ్వలేదు. అయితే ఈ హిరణ్యకశిపులు చిల్లి ఉండేది, అంటే ఈ ప్రహ్లాద్ మేనత్త. ఆవిడికి ఒక వరం ఉండేది, నువ్వు మంటలో కూర్చుంటే ఏమో అవ్వదని. అయితే ఆ చిల్లికి ఆయన చెప్పాడు, నువ్వు ఈయన తీసుకొని నీ ఊళ్ళో కూర్చోబెట్టి మంటలో కూర్చో, అప్పుడు ఈడు చదువుతాడా, నువ్వు నీకు అలాగే వరం నీకు ఏమవుతుంది కాబట్టి అలా చేత ఆవిడ చేస్తాం అన్నది. ఆవిడ ప్రహ్లాద్ని ఊళ్ళో కూర్చోబెట్టి మంటలో కూర్చున్నప్పుడు ఏమైంది, ఈవిడేమో కాలిపోయింది, ప్రహ్లాదం బతికాడు. అప్పుడు ఏంటంటే మనం చెడు శక్తి మీద మనం దేవశక్తి కలిసాం. ఇప్పుడైతే మనం దేవుడు ఉన్న ఒక నమ్మకం అదే ఒకటి. ఇది ఒక ప్రేమ పండుగ. అందరితో ఈ అన్ని మతాలైనా మనం అలా కలిసిపోతాం, అన్ని మతం ఒకటి అయిపోతాం, ఏ మతం ఉండదు. తర్వాత అన్ని విరోధం ఆడమోగ అందరు జెంట్స్ లేడీస్ అందరు కలిపి చేసుకుంటాం పండుగ. ఇది ఒక హ్యాపీ పండుగ. సో హోలీ అంటేనే మనకి కలర్స్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం యూజ్ చేసే కలర్స్ చాలా మంది ఈ మధ్యకాలంలో కెమికలైజర్ గా యూజ్ చేస్తారు. సో మీరేం యూజ్ చేస్తారు? మేము అన్ని హార్బల్ కలర్ యూజ్ చేస్తాం, అన్ని హార్బల్. అందులో వాటర్ కలర్ కూడా ఎవడేం తేలేదు. ఈ హార్బల్ కలర్ అన్ని మీరు మామూలు కలర్ తుడుచుకుంటే చాలు, వదిలేస్తుంది. టోటల్ హార్బల్ కలర్స్ మేము తీసుకొచ్చింది కలకట్ట నుంచి కలర్స్. ఈ వాటర్ కలర్స్ అసలు వాడడం అందరికి చెప్తాం కూడా, వాటర్ కలర్ ఎవరు తేవద్దు. ఎందుకంటే మళ్ళీ ఈ రోజు రాయేస్తాం, తర్వాత అది వదలదు, దానివల్ల ఎలర్జీ గట్రా వచ్చేస్తుంది. అందుకని టోటల్ హార్బల్ కలర్స్ యూజ్ చేస్తాం. సో మీరేం చెప్తారు ఈ హోలీ ఫెస్టివల్ కి సంబంధించి? होली फेस्टिवल हमारे लिए एक अच्छा पर्व है, इसी को हम सब साथ मिलके हंसी खुशी मनाते हैं. సో చూస్తున్నారు కదా, హోలీ ఫెస్టివల్ అనేది యూత్ అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము హోలీకి సంబంధించి నార్త్ లో చూస్తాము, ఇప్పుడు సౌత్ అందరూ కలిపి చేసుకుంటున్నారు. ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. సౌత్లో కూడా సెలబ్రేట్ అప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని. సౌత్లో సెలబ్రేట్ చేసుకుని చాలా రేలు, కానీ ఇప్పుడు చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూసారు కదా ఎంత చక్కగా రంగులు పోసుకుంటున్నారు. సో హలో, మీ పేరు? షాలు. మీరు ఇక్కడనేనా? సో ఎలా హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
అలాగా ప్రతి సంవత్సరాలు అలాగా నేను ముందు ఫస్ట్ డే హోలీ కాలుస్తాను మీరు భోగిలాగే, నెక్స్ట్ డే నేను రంగా ఆడతారు అలాగా. సో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారా ఈ హోలీ పండుగ? చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిన అన్ని ఫెస్టివల్స్ నచ్చింది ఏంటి? అన్ని ఫెస్టివల్ వస్తుంది, ఇది హోలీ కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. కదా యాక్చువల్లీ ఇక్కడ హోలీ చాలా ఎగ్జైట్మెంట్ తో చేసుకుంటున్నారు. స్కూల్ హాలిడేస్ కూడా ఉండరు, ఇంకా కానీ ఎక్సైట్మెంట్ కూడా ఉండరు ఇక్కడ ఉండే వాళ్ళకి. కానీ మేము ఎక్కువ మార్వాడీస్ ఉంది, అవే కలిసి అన్ని చేస్తారు. సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు హోలీని ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హలో, నీ పేరు? మీ పేరు? నీకు అన్ని ఫెస్టివల్స్ లో నచ్చిన ఫెస్టివల్ ఏంటి? హోలీ. హోలీ సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? సో చూసారు కదా పిల్లలకు కూడా హోలీ అనేది మన గవర్నమెంట్ హాలిడే కాబట్టి చాలా వరకు అందరూ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హోలీ పండుగకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. పురాణాల ప్రకారం ఎన్ని కథలు విన్నప్పటికీ భారతదేశంలో మన ఐక్యత చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐక్యతకి నిదర్శనంగా కూడా ఈ హోలీ పండుగను చేసుకుంటారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అన్ని భాషల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఒక దగ్గర చేరి తమ యొక్క పాత కక్షలను మర్చిపోయి హ్యాపీగా ఈ హోలీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే శ్రీకాకుళం జిల్లాలో హోలీ పండుగలు అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి హోలీ పండుగ యొక్క అప్డేట్. ఓవర్ టు స్టూడియో.